హాయ్ అండి. వెల్కమ్ టు ఆదర్శమి కిచెన్. మా వీడియోస్ మీరు చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం బండి మీద అమ్మే మెత్తన పకోడీ ఇంట్లో ఎలా తయారు చేయాలో చూపిస్తా. వర్షం పడేటప్పుడు చల్లచల్లని వాతావరణంలో వేడివేడి పకోడీ తయారు చేసుకుందాం. ముందుగా బౌల్ తీసుకొని కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, తుంచి వేసుకున్న కరివేపాకు 2 రెమ్మలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. కారం 1/2 స్పూన్, పసుపు కొద్దిగా, ధనియాల పొడి కొంచెం, సాల్ట్ 1 స్పూన్, మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి. ఒక బౌల్లోకి శనగపిండి తీసుకొని కలుపుకుందాం. ఒక 2 స్పూన్లు బియ్యం పిండి వేసుకుందాం. కొద్దిగా వంట సోడా వేసుకొని కలుపుకుందాం. మొత్తం కలుపుకుందాం. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకుందాం. ఇట్లా కలుపుకోవాలండి. డీప్ ఫ్రై చేసుకోవడానికి నూనె వేడి చేసుకుందాం. ఆయిల్ కాగిందండి. కొంచెం కొంచెంగా వేసుకుందాం. లావు లావుగా వేసుకుంటే సరిగ్గా ఉడకవండి. కొంచెం కొంచెంగా వేసుకుందాం. కనపడదు. వేసుకోగానే తిప్పుకోకూడదండి. ఒక 2 నిమిషాల తర్వాత తిప్పుకోవాలి. అవి మంచిగా కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. వేగకుండా తీస్తే పచ్చి పచ్చిగా ఉంటుందండి పిండి లోపల. వేగాయండి, తీసుకుందాం. మళ్ళీ రెండో వాయవ వేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేపుకుందాం. ఈ పకోడీలు మీడియం ఫ్లేమ్లో వేపుకోవటం వల్ల మంచిగా ఫ్రై అవుతాయి. రెండో వాయి కూడా తీసుకుందామండి. తీసుకొని ఒక గిన్నెలో పెట్టుకుందాం. మిరపకాయలు 3 వేసుకుందాం. 2 రెమ్మలు. అంతేనండి, ఎంతో ఈజీగా 5 నిమిషాల్లో చేసుకోవచ్చు. వేడి వేడి మెత్తన పకోడీ రెడీ అండి. ఇలా ఒకసారి తయారు చేసి చూడండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.